హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఏటీపీ కనెక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పాను. ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ అన్ ఎఫ్టీపీ కనెక్షన్. సో ఎఫ్టీపీ కనెక్షన్స్కి మనకి హోస్ట్ పోర్ట్ అని ఇవన్నీ కావాలి. సో అవి వాళ్ళని అడగాలి ముందే, వాళ్ళు ఇచ్చేస్తారు. యాజ్ యూజువల్ మన నావిగేషన్ వచ్చేసి హోమ్ నుంచి డిజైన్ నుంచి కనెక్షన్. ప్రాజెక్ట్ అయితే మీరు డైరెక్ట్ దాంట్లో మీకు కనిపిస్తుంది కనెక్షన్ సెక్షన్, అక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. సో కనెక్షన్స్కి వచ్చిన తర్వాత క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది, దాంట్లో ఎఫ్టీపీ అని టైప్ చేయండి. సి ఎఫ్టీపీ, దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ఎఫ్టీపీ కనెక్షన్. క్రియేట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ మీరు ఒక నేమ్ ఇచ్చేసేయాలి. ఎఫ్టీపీ ఓకే. ట్రిగర్ అండ్ ఇన్వోక్ క్రియేట్ పైన క్లిక్ చేసా. ఇప్పుడు మీకు ఏమేమి ఇవ్వాల్సో ఇక్కడ హోస్ట్ సర్వీస్ అడ్రస్ అవన్నీ యూఆర్ఎల్స్ వాళ్ళు ఇస్తారు, పోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇవి ఆప్షనల్ అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్ఎఫ్టీపీ ఎస్ అని చెప్పేసి, ఓకే. ఇక్కడ ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇవి ఏమి అంత అవసరం లేదు. జస్ట్ చివరికి వెళ్తే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. సో మెయిన్ మీరు ఇచ్చేయాల్సింది ఏంటంటే ఇక్కడ హోస్ట్ యూఆర్ఎల్, దాని సర్వీస్ పోర్టు, ఇక్కడ ఎస్ఎఫ్టీపీఎస్ ఎస్, తర్వాత కిందికి వెళ్తే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అంతే. ఓకే. పబ్లిక్ అథెంటికేషన్, మల్టీ లెవెల్ అథెంటికేషన్, సర్వీస్ యాక్సెస్ పాలసీ. ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి టెస్ట్ కొట్టేస్తే మీకు 100% వచ్చేస్తుంది. అండ్ దెన్ సేవ్ కొట్టేసేయండి. ఓకే. దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ అన్ ఎఫ్టీపీ కనెక్షన్. ఓకే. సో ద మెయిన్ థింగ్ ఈజ్ హోస్ట్, పోర్ట్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ ఈ సెక్యూరిటీ సెక్షన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. టెస్ట్ కొట్టి సేవ్ కొట్టేసేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ అన్ ఎఫ్టీపీ కనెక్షన్ ఇన్ ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్. ఒకవేళ మనం ఏవైతే రెస్ట్, సోపు, ఏటీపీ, ఎఫ్టీపీ కాకుండా ఇంకా వేరే కనెక్షన్స్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం వాడుతున్నారో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ అనుకోండి, చూడండి వచ్చేసింది శాప్. సో ఇది క్రియేట్ చేయడానికి ఏమేమి అవసరమో వాళ్ళు ఇస్తారు. సో దాన్ని ఫాలో అయిపోండి. సో సింపుల్. ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసే ముందు ఆ ఇంటిగ్రేషన్ మనం ఎందుకు బిల్డ్ చేస్తున్నాము, అంటే ఏం క్రియేట్ చేయడానికి బిల్డ్ చేస్తున్నాము, అది క్రియేట్ చేయాలంటే మనకు ఒరాకిల్ ఏపీఐస్ ప్రొవైడ్ చేసిందా, విజిటర్స్ ప్రొవైడ్ చేసిందా అనేది ఐడెంటిఫై చేసి, ఇదంతా పిఓసి అంటారు, అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ విజిటల్ అయితే సోప్ టూల్ ఉంటుంది, ఆ టూల్ని డౌన్లోడ్ చేసుకుని అందులో టెస్ట్ చేయాలి. రెస్ట్ అయితే, రెస్ట్ ఏపీ అయితే రెస్ట్ పోస్ట్ మ్యాన్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్లో ఓపెన్ చేసి మీ ఒరాకిల్ ఫ్యూజన్ up to .com ఇచ్చి ఆ తర్వాత ఆ ఏపీఐ ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి టెస్ట్ చేసుకోవాలి. ఇలా మీరు ఆ టెస్ట్ చేసేటప్పుడు కావాల్సిన పేలోడ్స్, రిక్వెస్ట్ పేలోడ్స్, రెస్పాన్స్ పేలోడ్స్ ఇవన్నీ వస్తాయి కదా, వీటిని తీసుకొని మీరు కనెక్షన్స్లో ఇంటిగ్రేషన్ లోపల యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పిఓసి చేసి ఆ తర్వాత ఇలా కనెక్షన్స్ క్రియేట్ చేసి ఆ కనెక్షన్స్ని ఇంటిగ్రేషన్ లోపల యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ కనెక్షన్స్, ద మెయిన్ కనెక్షన్స్, SOAP, REST, ATP and FTP. So I hope you understand what I am trying to say.